కూర్చోండి. ప్రేమల మా ప్రభు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి మనం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా ప్రభువ, మా తండ్రి రాగిన బిడ్డలందరూ బట్టి మనం స్తోత్రాలు. కొంతమంది గ్రామాలకు ఆ స్థలాలకు పడి రాలేకపోయినారు. వారికి అక్కడ మీరు తోడేటి స్థాపమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ఒక్కరు కూడా ఖాళీగా పడకుండా వారి భాగాల మధ్య దానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారి రాస్తున్న కూడా జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటలు ఈ లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అందరూ బలపరిచి స్థలాన్ని నుంచి పంపించవలసిందిగా, ప్రభు వాళ్ళకు మమ్మల్ని సిద్ధపరచవలసిందిగా ఘనత మహిమా ప్రభావాలు ఆరోపించుకుంటే పరిశుద్ధ నామన స్తుతించి ప్రార్థించి కనపరిచి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రండి, లూకాసు వార్తలో భాగాన్ని చదువుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 8, 9, 10. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యాలు ఉండగా వాటిలో ఒక నాణ్యం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చేది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. అటువలే మారుమనసుతో పాప విషయమై దేవదూతల సంతోషం కలిగినని మీతో చెప్తున్నాను. నేను చదవని లేఖన భాగాన్ని ప్రవాసాన్ని దీవించిన గాక. ఈ భాగంలో కొన్ని విషయాలు బైబిల్ పట్టణంలో మనము చాలా లోతుగా మననుగా ధ్యానిస్తూ వచ్చాము. ఒక 5 వచనమే ధ్యానించాము. ఆ ఒక 8వ వచనం మాత్రమే కొంతవరకు ధ్యానించాము. 9, 10 వచనాలు ఉన్నాయి. బైబిల్ పట్టణంకి వచ్చిన వాళ్ళు అది అర్థం చేసుకొని ఉంటారు. ఇప్పుడు మరి ప్రభు బల కొరకు కూడా అందులో కొన్ని విషయాలు మనం ధ్యానించబోతుంటున్నాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములు ఉండగా, స్త్రీ అనేటటువంటిది దేవుని యొక్క వాక్యములో ఏమని చెప్పాను? సంఘము. అందుకనే కన్యక, ప్రభు వచ్చినప్పుడు సిద్ధపరచబడుతున్నటువంటి కన్యక, పరలోకంలో వివాహం జరగబోతున్నటువంటి కన్యక. పాత నిబంధన కాలంలో రూతు అన్యజనుల యొక్క సంఘానికి సాదృశ్యంగా కనబడతా ఉంటారు. కాబట్టి ప్రియులారా, స్త్రీ అనేటటువంటిది సంఘానికి. ఇప్పుడు ఈ సంఘములో ఎన్ని నాణ్యాలు ఉన్నాయని రాశాము? 10 నాణ్యాలు, 10 వెండి నాణ్యాలు అన్నది. 10 అంటే అర్థమేమని చెప్పాను? పరీక్షించబడుట. అంటే దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు మనలను పరీక్షిస్తాడు. ఆ పరీక్షకు మనం నిలబడగలిగితే ప్రభు మనకు బహుమానం ఇస్తాడు. ప్రభు దగ్గర ఉంటాము. ఈ లోకంలో ఉంటే ఆశీర్వాదాలు కూడా మనకు ఉంటాయి. అందుకనే 15 రాయలేదు, 20 అని రాయలేదు, 5 అని రాయలేదు, 3 అని రాయలేదు. 10 అంటే పరీక్షిస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ కూర్చున్నటువంటి సహోదరుని, యవనస్తులను, పెద్దలను, చిన్నలను, ప్రభు నమ్ముకున్న వారిని, నమ్ముకోని వారిని, అందరిని కూడా పరీక్షించేటువంటి అధికారం ఆయనకున్నది. ఆయన పరీక్షించినప్పుడు మనం తలదించుకుంటామా, తలెత్తుకుంటామా? క్లాసులో మంచి మార్కులు వచ్చిన విద్యార్థికి అనుకోండి, అప్పుడు ఎలాగుంటాడు క్లాసులో? అట్లా ఇట్లా చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్నగారు వాళ్ళు ఉందనేమో చూస్తూ ఉంటాడు. టీచర్స్ వైపు కూడా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మార్కులు బాగా నాకు వచ్చినాయి. మార్కులు రాలేదనుకో, ఫెయిల్ అయిపోయినారనుకో, ఎక్కడ చూస్తూ ఉంటాడు? కింద చూస్తూ ఉంటాడు. అట్లా చూస్తాడు, ఇట్లా చూస్తూ ఉంటాడు. అవునా కదా? కాబట్టి ఇది పరీక్షించే సమయం. ప్రభు వల్ల అంటే మనను ప్రభు పరీక్షిస్తూ ఉంటాడు. ప్రతి హృదయాన్ని పరీక్షిస్తుంటాడు. మన హృదయంలో ఏమున్నదో, మన మనసులో ఏమున్నదో, మన శరీరంలో ఏమున్నదో ఆయన పరీక్షిస్తూ వస్తాడు. ఆ పరీక్షకు మనం నిలబడినట్లయితే ఆశీర్వాదాలు మనయే, బహుమానాలు మనయే, ఆ శాంతి సమాధానం అందే. ఏ పని చేసినా కూడా వర్ధిల్లుతాము. ఏది ముట్టుకున్నా, ఏది పట్టుకున్నా అది మనలైపోతుంది. అయితే పరీక్షలో మనం నిలబడాలా. అందుకనే 10 అనేది పరీక్ష అని చెప్పారు. వెండి అంటే ఏం చెప్పాను?
వెండి అంటే విమోచన. అందుకనే మొదటి పేతురు పత్రికలో 1:18 చదివాము, పితృపారంపర్య ఆచారాల ద్వారా మీరు విమోచించబడలేదు కానీ, వెండి బంగారం వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము ద్వారా. వెండి అనేది విమోచన. ఆ దినాల్లో వ్యక్తి ఎవరన్నా ఇంట్లో పనిచేసేవాళ్ళు కానీ మరి బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని కొనాలన్నప్పుడు వాళ్ళకి వెండిని ఇవ్వాలి మనం. అప్పుడు డబ్బు లేవు, 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు, 10 రూపాయల బిల్ల ఏమీ లేవు అప్పట్లో. గొర్రెను ఇచ్చేవాళ్ళు, మేకను ఇచ్చేవాళ్ళు. కూరగాయలు అయితే టమాటకాయలు, గుమ్మడికాయలు, సొరకాయలు అట్టిస్తుండేవాళ్ళు. యుద్ధలకు బదులు మేకలు, మేకల బదులుగా మరి ఆవులు, అట్లా. దానినే ఆ దినాల్లో ఉండేటువంటి సిస్టమ్. అది ఇశ్రాయేల్ యొక్క సిస్టము, యూదుల యొక్క సిస్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన భారతదేశంలో బార్టర్ సిస్టమ్ అని పెట్టారు మొట్టమొదటి. ఇక్కడ చాలామంది తెలియదు ఈ విషయాలన్నీ కూడా. ఇదంతా కూడా హిందూ సాంప్రదాయం మొత్తము ఎవరిది? యూదా సాంప్రదాయమే. వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత బార్టర్ సిస్టమ్ పెట్టేసి వస్తువుకు వస్తువుగా అందిస్తేవారు. ఆ తర్వాత కొన్ని రకాలైనటువంటి యొక్క చర్మాలను కట్ చేసేసి ఆ చర్మాల మీద కొన్ని ముద్రలు ఇచ్చి మరి తర్వాత చేస్తూ వచ్చారు. ఆ తర్వాత రాళ్ళు తీసుకొని ఆ రాళ్ళ మీద కొన్నిసార్లు ముద్రలేసి అది మార్చుతూ వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యారస్ అనే ఒక పేపర్ ఒకటి తీసుకొని పేపర్ తయారు చేసుకొని ఇప్పుడు మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. అందుకనే వెండి అనేటటువంటి విమోచనకు సాదృశ్యం. విమోచించబడినటువంటి వారుగా ఎవరైతే విమోచించబడిన వారిగా ఉన్నారో, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారుగా ఉన్నారో, దేవుని యొక్క ప్రజలుగా ఉన్నారో, ఆయన సన్నిధిలో ఉన్నారో, ఆయన పరలోకములో నుండి చూస్తూ ఇప్పుడు ఏం చేస్తాడంటే వాళ్ళని పరీక్షిస్తాడు. అది అనేది పరీక్ష. అయితే ఇప్పుడు వెండి, తర్వాత ఏమన్నాను? నాణ్యం అంటే ఏం చెప్పాను? నాణ్యం అంటే ఏంటి ఏం చెప్పాను? మర్చిపోతూ ఉంటే ఎట్లా? మీ దగ్గర 5 రూపాయల కాయిన్ ఉందనుకో, 5 రూపాయలైనా అనుకుంటాం. 10 రూపాయలు ఉందనుకో, అప్పుడేమనుకుంటాం? 5 కంటే ఇది 10 ఎక్కువే అనుకుంటాం. లేదా 500 నోటు ఉందనుకో, ఇంకా చాలా పైకి ఉంది అంటే నాణ్యం ఏం తెలియజేస్తుంది అంటే విలువను తెలియజేస్తున్నది. విలువ ప్రతి ఒక్క వ్యక్తికి దేవుని యొక్క ఇంటిలో విలువైనటువంటి వారు. చాలామందికి ఈ విషయం తెలియదు. నా విలువ ఎంత అనేది తెలియదు. అందుకని ఇళ్ళ దగ్గర కూర్చుంటారు, నిద్రపోతూ ఉంటారు, తింటారు, తిరుగుతారు, సస్తే నరకానికి పోయి ఏడుస్తూ ఉంటారు. నా విలువ ఎంత దేవుని యొక్క ఇంటిలో అనేది వారికి తెలియదు. అందుకని దైవజన భక్త గారు ఎప్పుడు చెప్పేవాడు, ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈక్వల్లీ వాల్యుబుల్, ఈక్వల్లీ ప్రెషియస్ అని చెప్పేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవుని దృష్టిలో విలువైనటువంటి వాడు. అది దాని యొక్క అర్థము. సమానత్వం కలిగినటువంటి వారు, ప్రశస్తమైనటువంటి వారు. కాబట్టి ప్రియమైన సోదరులారా, అక్కడ కూర్చున్న మనం అందరూ కూడా ఒక విలువ ప్రభు మనకి ఇచ్చాడు. చిన్నబిడ్డలకి ఇవ్వాల్సినటువంటి చిన్నబిడ్డలకు విలువ ఇచ్చాడు. యవనస్తులకు ఇవ్వాల్సినటువంటి యవనస్తులకు విలువ ఇచ్చాడు. స్త్రీలకు ఇచ్చినటువంటి విలువ స్త్రీలకు ఇచ్చాడు. పురుషులకు ఇచ్చినటువంటి విలువ పురుషులకు ఇచ్చాడు. చదువుకు లేనటువంటి వారికి ఇచ్చే విలువ వారికి ఇచ్చాడు. చదువు ఉన్నవారికి ఇచ్చిన విలువ వారికి ఇచ్చాడు. సేవకుల విలువ వీడికి ఇచ్చాడు. పరిచయలకు ఇచ్చినటువంటి పరిచయం చేసేవారికి కూడా విలువ ఇచ్చాడు. చూసారా? అందుకనే వెండి నాణ్యం ఏం తెలియజేస్తుంది? విమోచన అనగా విమోచించబడినటువంటి వారు దేవుడు ఇచ్చినటువంటి స్థాయి తెలియజేస్తున్నది. ప్రభువా, ఏ స్థాయిలోకి నన్ను నడిపించావు, ఏ స్థాయిలో నేనున్నాను, ఏ స్థాయిలోకి నన్ను నడిపించాను. దావీదు ఒకసారి ప్రార్థన చేస్తూ ప్రభువును ఆయన దర్శించి ప్రభుతో ఆయనతో మాట్లాడిన తర్వాత దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, గొర్రెలు కాసుకునే నేను, ఒక యవనస్తున్నటువంటి నేను, ఒక పొలంలో ఉన్నటువంటి నేను, నా అన్నదమ్ములందరూ కూడా నన్ను తృణీకరించి త్రోసివేసి ఎక్కడో అడుగున పడేసినటువంటి నన్ను, ఇంతమంది ఇశ్రాయేలు ప్రజలకు 12 గోత్రాల వారికి నన్ను రాజుగా చేయడానికి నేను ఎంతటి వాడునయ్యా అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, అది నీ గొప్పతనం కాదు, అది నా ప్రేమ, అది నీ ప్రణాళిక కాదు, అది నా ప్రణాళిక. కాబట్టి మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది.
అందుకని మనం ఏమనుకుంటే చిన్న బిడ్డల విషయంలో నిర్లక్ష్యం చేస్తాం, మన బిడ్డల విషయంలో నిర్లక్ష్యం చేస్తాం. ఎప్పుడు మీరు చేయవద్దు ప్రియులారా. మీ నిర్లక్ష్యం మీరు చేశారంటే అది మీకు దోషముగా మారుతుంది. ఆ దోషం మీరు దేవుని ఎదుట నిలబడినప్పుడు లెక్కప్పగించాలి. మనం చేసే కార్యాన్ని సఫలము చేయవు. కుటుంబంగా కలిసి తింటాము, భోజనం చేస్తాము, కుటుంబం కలిసి ఫంక్షన్గా వెళ్తాము, కుటుంబం కలిసి అన్ని కార్యాలు మనం చేస్తామే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎందుకు మనం కుటుంబంగా రాలేకపోతున్నాము? ఆ శక్తి మన దగ్గర లేదా? ఎందుకు లేదు మనకు ఆ శక్తి? ఆ విలువ నీవు తెలుసుకోలేకపోయినావు. ఈ మందిరంలో దేవుడు నాకు ఒక విలువ ఇచ్చాడు, ఒక స్టేటస్ అనేది నాలో ఉన్నది. ఆ స్టేటస్ నేను మర్చిపోయినాను, ఆ స్టేటస్ నేను ఉపయోగించుకోలేకపోతున్నాను. చాలా బాధకరమైన విషయాలు కొందరి విషయంలో గమనిస్తూ వస్తూ ఉంటున్నాను. ప్రభు నన్ను ఏ స్థాయిలో ఉంచాడు, మరి నేను ఈనాడు ఏ స్థాయిలో ఉన్నాను? ప్రభు నన్ను ఏ స్థాయిలో ఉండమన్నాడు, నేను ఏ స్థాయిలో నేను ఉన్నాను? అదే రీతిగా సౌలును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నిరంతరం ఉండాలని కోరుకున్నాడు. మొట్టమొదటి రాజు లేనప్పుడు ఎక్కడో దాగినటువంటి ఒక యవనస్తుని తీసుకొని వచ్చి నిరంతరము ఇశ్రాయేలుకు నీ జీవితకాలం అంతా రాజుగా ఉండాలని ప్రభు కోరుకుంటే ఏం జరిగింది? దేవునికి అవిధేయుడైపోయినాడు. ఆయన మాటను లక్ష్యం చేయలేదు, నిర్లక్ష్యమైపోయినాడు. దైవజనుడైనటువంటి సమూయేలు చెప్పిన మాటను వినలేదు. అందుకనే చెప్పినాడు, సమూయేలు, ఎంతకాలం అతని గురించి నువ్వు దుఃఖిస్తావు? నేను త్రోసివేశాను ఒక వ్యక్తిని. ఏ వ్యక్తిని ప్రేమించాడో, ఏ వ్యక్తిని పిలిచాడో, ఏ వ్యక్తిని అభిషేకించాడో, ఏ వ్యక్తికి శక్తినిచ్చాడో అవసరమైనప్పుడు దేవుడు త్రోసివేస్తాడు అవతల. ఎవరైనా కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు. మనకిచ్చిన స్టేటస్ను మనం మర్చిపోకూడదు. సండే స్కూల్ పరిచయం ఇచ్చాడా? యవనస్తుల పరిచయం మనకిచ్చాడా? సహోదరు యొక్క పరిచయం మనకిచ్చాడా? ఆదివారం పరిచయం ఇచ్చాడా? సువార్త పరిచయం మనకిచ్చాడా? ఏ పరిచర్య మనకిచ్చాడో ఆ పరిచర్యను మనం మర్చిపోకూడదు. ఆ స్టేటస్ను మనం మర్చిపోకూడదు మన యొక్క జీవితంలో. అయితే ఈ స్త్రీ ఏమైపోయిందంటే పోగొట్టుకున్నది. ఎన్ని పోగొట్టుకున్నది? 10 పోగొట్టుకున్నదా? 10 పోగొట్టుకోవాలా? ఎన్ని పోగొట్టుకుందండి? ఒక్క నాణ్యమే పోగొట్టుకున్నది ఆ స్త్రీ. అనగా సంఘం అనగా సహోదరులు కలిపితే సంఘం అయిపోతుంది. అందుకని ప్రియులారా, ఈనాడు సంఘం అని చెప్పేసి యవనస్తులందరూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో సంఘాన్ని రిఫర్మేషన్ చేయాలని అబద్ధ బోధలు తీసుకొని వచ్చారు. అందుకనే మన ఒక విషయం కూడా చెప్తూ వచ్చారు. వాళ్ళు ఎలాగ బోధలు చేస్తున్నారంటే, ఈ చేను మీద పచ్చలు పోసుకొని, బాగా పచ్చలన్నీ పోసుకొని, చేనుతో పోసుకొని, ఇందులో తప్పేముంది, నా హృదయంలో ఉంటాడు, పచ్చ పోసుకొని తప్పేముంది అన్నాడు. బైబిల్లో లేదా? మీ శరీరం మీద పచ్చబొట్లు పొడుచుకోవద్దంటే ఆ మహానుభావుడు సామాన్యుడు కూడా కాదు, గొప్ప రాజకీయ వేత్త యొక్క బంధువ. తప్పు లేదంట, పచ్చబొట్లు పొడుచుకోవడం తప్పు లేదంట. లోన్ ఉండడంట దేవుడు. ముసుగు వేసుకోవాల్సిన పని లేదంట, లోన్ ఉంటాడంట దేవుడు. చెప్పులు వేసుకొని రావడంలో తప్పు లేదంట, లోన్ ఉంటాడంట దేవుడు. అందుకనే పేతురు రాస్తూ, సజీవమైన రాళ్ల వల్లే మీరు కట్టబడుతున్న సంఘములో మీరు ఉన్నారన్నాడు. సంఘం అంటే ఎలాగుంటుందో చెప్పండి? సజీవమైనటువంటి రాళ్ళు ఇవి, మామూలు రాళ్ళు కాదు. సజీవం అంటే ఏంటి? చనిపోవు. మరి అలాంటి యొక్క జీవాన్ని పొందినటువంటి వారు వీళ్ళు, ఆత్మ జీవాన్ని పొందినటువంటి వారు వీళ్ళు, నిరంతరము ప్రభుతో కూడా ఉండబోయేటటువంటి వారు. ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడుతున్నాము అంటాడు. చూసారా ప్రియులారా? అందుకని తిమోతి రాస్తూ అంటాడు, జీవం గల సంఘంలో దేవుని యొక్క ప్రజలుగా మీరు ఎలాగా ప్రవర్తించాలో జాగ్రత్త సుమా. ఓ చెప్పలేనంత భయంకరంగా నేడు దేవుని యొక్క సంఘాలు చూస్తుంటే ఏడుపే కన్నీళ్ళే మిగిలిపోయినవి.
ఎంతో బాధకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని ఆ దినాల్లో నెహెమ్యా ఏడ్చేయడేమో, అందుకని ఆ దినాల్లో ఎజ్రా ఏడ్చేయడేమో, అందుకనే ఇర్మియా విలాపించాడేమో. ఆ ఇశ్రాయేలు ప్రజలు వారి భక్తి జీవితము, వారి యొక్క ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు, పద్ధతులు, పండుగలు, హోమాలు, యజ్ఞాలు అవన్నీ చూసిన తర్వాత తట్టుకోలేక ఏడ్చి ఉంటారు వాళ్ళందరూ కూడా. ఈనాడు ఏడ్చే ప్రవక్తలు ఎవరు లేరు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ స్త్రీ ఒక్కటి పోగొట్టుకున్నది. సంఘమా, ఏమి పోగొట్టుకుంటున్నాం మనం? ఇక్కడ 10 అనగా పరీక్షించినటువంటివి 10 విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అందులో మనం ఏది పోగొట్టుకుంటున్నాం? ఆ శ్రేష్టమైనటువంటి 9 వరాలు ప్రభు మనకిచ్చాడు, 9 ఫలాలు మనకిచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే ఆయన కొరకైన సాక్ష్యం అనేది మనకిచ్చాడు. 9 ఫలాలతోటి మరొక సాక్షి కలుపుకుంటే ఎన్ని అయిపోయినాయి చెప్పండి. 9 ఫలాలతోటి ఒక సాక్షి కలుపుకుంటే ఎన్ని అవుతాయి అంటే నీ సాక్ష్యం అంతా కూడా 9 ఫలాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ 9 ఫలాలు కలుపుకుంటే 10 అవుతుంది. ఈ 10 దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 10లో ఏమి పోగొట్టుకున్నావు, ఏమి ఉంచుకున్నావో చూద్దాం. ఆ స్త్రీ పర్వాలేదులే నాకు 9 ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏమైందిలే అనుకుందా? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆలోచన చేయవచ్చు, బహుశా నేను వచ్చానులే కూర్చుంటున్నాను వింటున్నానని. కానీ నా హృదయం అంత భారం ఉందో తెలిసిన. కొంతమంది బిడ్డలు ఎంతో ప్రేమతో రావాలనుకున్నారు. ఈ రోజున వారి భర్తలే వారికి ఆటంకమైపోయినారు. కొంతమంది ఎంతో ఆశతోటి క్రొత్త వారు ఇక్కడ రావాలనుకున్నారు. వారి భార్యలే వారికి ఆటంకమైపోయినారు. రావాలనుకుంటున్నాము కానీ ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, పాస్టర్ గారు మా కొరకై ప్రార్థించమని వారు కోరుతున్నప్పుడు నా హృదయం ఎంతో వేదకరంగా ఉంటున్నది. ఎందుకంటే ఒక్క ఆత్మ ప్రభు దృష్టిలో విలువైనటువంటిది. జనా సమూహం కాదు మనకు కావాల్సినటువంటిది. ఆత్మీయంగా జీవించే ఒక్కరు చాలు, ఆత్మీయంగా జీవించే 4 చాలు, ఆత్మీయంగా జీవించే 10 మంది చాలు. ప్రార్థనా కూడికి రోజున మనం ఏం చూస్తూ వచ్చాము? ఇర్మియా ఎక్కడున్నాడు? మందిరంలో ఉన్నాడా? సభలో ఉన్నాడా? స్పెషల్ మీటింగ్లో ఉన్నాడా? పెద్ద బోధకులాగా ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆయన? చెరసాల్లో బంధించబడ్డాడు. చెరసాల్లో బంధించబడినప్పుడు ఎవరు వచ్చారు ఆయన దగ్గరకు? సాక్షాత్ యెహోవా దిగొచ్చాడు అక్కడికి. ఇర్మియా, ఇదిగో నా వాక్కు. చెరసాల్లోకి వెళ్ళిన ప్రభు, ఒక్కరి దగ్గరికి వెళ్ళినటువంటి ప్రభు నీ దగ్గర నా దగ్గరికి రాడా? నా ప్రియమైన సోదరి సోదరులారా, అందుకనే మనము పోగొట్టుకుంటున్నాం కానీ దాని గురించి మాత్రం కూడా ఆలోచన చేయటం లేదు. ఎన్నో ఆత్మలను బలహీనమైపోతున్నాయి. ఎంతోమంది యవనస్తులు బలహీనమైపోతున్నారు. తల్లిదండ్రులు కూర్చున్నారు, కుమారులు ఉన్నారు. ఇక్కడ ఎందుకు లేరు కుమారులు? తల్లిదండ్రులకు ఆ యొక్క శక్తి లేదా, భక్తి లేదా, లేక నిర్లక్ష్య స్వభావమా? మనం విడిచిపెట్టేస్తే ఎక్కడైనా బ్రతుకుతారనుకుంటున్నారా? మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. ఎంత హృదయంలో మనకు ఆ భారం ఉండాలో ఆలోచన చేసుకోండి. కొన్ని సంవత్సరాల కిందట ఇతర దేశంలో జరిగిన సంఘటన చెప్తున్నాను. ఒక తల్లి తన 9 ఏళ్ల కుమార్తె కొరకై ప్రార్థిస్తూ వచ్చింది. ఎంత వయసు? 9 ఏళ్ల కుమార్తె కొరకై ప్రార్థిస్తుంది. వాళ్ళ అమ్మ మాట వినేది కాదు. ఎగిరేది, గంతులేసేది, అట్లు చేసేది, ఇది చేసేది, సినిమాలు, అన్ని రకాలుగా డాన్సులు అనేకమైనటువంటి చేస్తుండేది. 9 ఏళ్లలో 2 సంవత్సరాలు ప్రార్థించిన ఆ తల్లి. ఒకసారి ఆ తల్లి ఏడుస్తూ ప్రార్థిస్తున్నప్పుడు అలా గమనిస్తూ ఉంటున్నది. 11 సంవత్సరాల వయసు వచ్చింది. 11 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తల్లి వైపు చూసింది. తల్లి కన్నీరు పెట్టేసి తన పేరు పెట్టి ప్రార్థిస్తుంటే తట్టుకోలేకపోయింది. పరిశుద్ధాత్మ తాకింది ఆ బిడ్డను. మోకాళ్ళ మీద పడిపోయింది ఆ బిడ్డ. పాపాలు ఒప్పుకుంటూ అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించని ఎంతగానో ఏడ్చింది.
ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కళ్ళు తెరిచి చూసినప్పటికీ ప్రార్థనలో ఉన్నదమ్మా. ఏంటమ్మా ఏం జరిగిందంటే, ఏం లేదమ్మా, నువ్వు కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఏదో నన్ను తాకిందమ్మా, అందుకని నేను కూడా నీతో కలిసి ప్రార్థన చేశానమ్మా. ఇక నేను సినిమాలు చూడనమ్మా, అబద్ధాలు చెప్పనమ్మా, నేను ఎక్కడికి పోనమ్మా, నువ్వు చెప్పిందని చేస్తానమ్మా అన్నాను. ప్రియమైన సోదరులారా, బిడ్డలు మారాలంటే ఏం చేయాలా? కర్ర తీసుకొని కొట్టడం కాదు, ఎలికేకలు వేయటం కాదు, వాళ్ళ బలవంతం చేయటం కాదు, కన్నీరు కార్చు వాడి కొరకై, బాధపడు వాడి కొరకై, దేవుని సన్నిధిలో ఉపవాసుడు వాడి కొరకై. అలాగా జీవితాలు మారుతాయి, కానీ ప్రలోభాలు పెట్టి మనం ఎవరిని కూడా మార్చలేము. ఆ తర్వాత ఆ బిడ్డ ఏమన్నా తెలిసినా మీకు, అమ్మా నేను మారేనమ్మా, నా స్నేహితురాలు చాలామంది ఉన్నారమ్మా, వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేస్తారమ్మా, నేను వాళ్ళకు కూడా చెప్తానమ్మా అని అన్నాను. నువ్వు చెప్తే వాళ్ళు వింటారా? లేదమ్మా, వాళ్ళకే కాదు, మన బంధువులు కూడా చాలామంది ఉన్నారమ్మా, వాళ్ళందరికీ చెప్తానమ్మా అంటే. నువ్వు చిన్నపిల్లవే, నువ్వు నమ్ముకున్నావు చాలే, ఇంకా ఆ పని ఈ పని అంతా చేస్తావని అంటావు, ఎందుకు నువ్వు ఇవన్నీ అన్నాను. అప్పుడు ఆ అమ్మాయి ఎంత భారం ఉన్నదో తెలుసు ఆ బిడ్డకి. సరేనమ్మా, నేను ఎవ్వరికి చెప్పలేదు, వద్దంటున్నావు కదా, అది అక్కడ కూర్చున్నాడే చెప్పులు కుట్టేటటువంటి ఒక ఆయనకి చెప్తానమ్మా, చెప్పమంటావా అన్నాను. సరిపోయి నేను చెప్పు కుట్టించుకొని పోయి చెప్పుకో ఆయన అన్న. తల్లి చిన్నబిడ్డ కదా, ఏం చెప్తుందో వెళ్ళి ఆ చెప్పులు కుట్టుకున్న ఆయనకి వాక్యం చెప్పింది. చెప్పి, నువ్వు చెప్పులు కుడుతున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ నువ్వు చెప్పే అబద్ధాలు, నువ్వు చెప్పే మోసాలు, నువ్వు త్రాగుతున్నావు, వీటన్నిటి బట్టి నరకం నీకు ఉందని ఆ చిన్న బిడ్డ యవనస్తురాలు చెప్పింది. ఆ మాట తన హృదయాన్ని కదిలించింది. అవును, నేను త్రాగుతున్నానే, వేగటాడుతున్నానే, అవును నేను చనిపోతే నరకానికి వెళ్తాను కదా, అమ్మా చిన్న బిడ్డవైంది, నాకు ఎంతో బుద్ధి చెప్పావమ్మా అని చెప్పేసేసి తను వెళ్ళిన తర్వాత తను పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన తర్వాత తను ఏం చేస్తున్నాడంటే, తన దగ్గరికి వచ్చి ఎవరైతే చెప్పులు కుట్టించుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరికి సువార్త చెప్తున్నాడు. అలాగా చెప్పి 50 మంది మరి ఒక చర్చిలోకి వెళ్ళిన తర్వాత చర్చి పాస్టర్ గారు అడిగారు, వీరందరూ ఎవరయ్యా, ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఎప్పుడు మీ దగ్గర రాలేదే, ఎప్పుడు మీకు సువార్త చెప్పలేదే, ఎప్పుడు మిమ్మల్ని రమ్మని చెప్పలేదే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇలాగ నా చర్చికి అని అన్నారు. చూడయ్యా, అక్కడ ఒక ఆయన చెప్పులు కుట్టున్నాడు చూడు, ఆయన చెప్పాడయ్యా మాకు సువార్త. పాస్టర్ గారు ఆశ్చర్యపోయినాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు చెప్పులు కుట్టడానికి. ఏమయ్యా, నువ్వు చెప్పులు కుడితే ఇంత సువార్త చేస్తున్నావు అంటే కదా, నువ్వు దేవుని సేవ చేస్తే మంచిది కదా, మరి ఇంతమందిని నువ్వు దేవుని దగ్గరికి ఎట్లా నడిపించావంటే, నేను కాదయ్యా, అదిగో అక్కడ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంది, 11 ఏళ్ళ అమ్మాయికి వయసు. ఆ అమ్మాయి చెప్పినప్పుడు నా హృదయం మారిందయ్యా, అందుకని నేను మీకు చెప్తున్నానయ్యా అన్నాడు. అది మనకిచ్చినటువంటి స్థాయి. ఏమనుకుంటున్నారు కూర్చున్న వాళ్ళు? నేను కూడా వ్యవసాయకులా కూర్చొని బైబిల్ తీసుకొని బోధిస్తే అనేది అనుకోకండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు ఉన్నాయి, దేవుడు మీకు ఇచ్చిన వరాలు ఉన్నాయి, దేవుడు మీకు ఇచ్చిన శ్రేష్టమైన బుద్ధి ఉన్నది, దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానం ఉన్నది. అది సంపాదించండి. ప్రియమైన సోదరులారా, ఈ యొక్క వ్యక్తి ఒకటి పోయిందని చెప్పేసి ఊరుకోలా, దాని గురించి ఆలోచన చేస్తుంది. 9 నా దగ్గర ఉన్నాయిలేని తను తృప్తిగా లేదు, ఒక ఆలోచన పడిపోయింది. ఏ ఆలోచన అంటే, నేను పోగొట్టుకున్నది ఒక్క నాణ్యమే. ఆ నాణ్యం కొరకు నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏనాడైనా సరే నీవు ఆలోచన చేసేవా? డబ్బు పోగొట్టుకుంటే ఆలోచన చేసావు, ఆరోగ్యం పోగొట్టుకుంటే ఆలోచన చేసావు, బంధువుల గురించి ఆలోచన చేసావు, ఉద్యోగాల గురించి ఆలోచన చేసావు, అనేకమైనటువంటి భౌతికమైన విషయాల గురించి నువ్వెన్నో ఆలోచన చేసావు. కానీ నేనేమీ పోగొట్టుకున్నానని ఏనాడైనా నువ్వు ఆలోచన చేసావా? ఆ స్త్రీ మనస్సు చూడు ఎంత ఆలోచనలో ఉన్నదో.
నేను పోగొట్టుని నేను సంపాదించుకొని తీరాల్సిందే. అందుకొరకు ఏం చేయాలనుకుంది? ఒక కార్యక్రమాన్ని పెట్టుకుంటుంది. ఏమిటా కార్యక్రమము? చీపురు తీసుకొని నా ఇంటిని నేను శుభ్రపరచుకోవాలి. నా ఇంటిని నేను శుభ్రపరచుకోవాలంటే చీపురు అవసరము. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఇల్లు అనగా మన హృదయమే, ఇల్లు అనగా మన యొక్క దేహమే. ఇందులో ఉన్నదంతా మనం ఏమి శుభ్రపరచుకోవాలో, ఏమి పోగొట్టుకున్నామో ఆ 9 శ్రేష్టమైనటువంటి మంచి ఉన్నతమైనటువంటి ఆత్మ ఫలాలను దేవుడు మనకిచ్చాడే. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, మరి కనికరము, అశానిగ్రహం. వీటిలో ఏది మనం పోగొట్టుకున్నామా? ఉన్నాయా? ప్రేమ కలిగి ఉన్నామా? అందరం ప్రేమిస్తున్నామా? సమానంగా ప్రేమిస్తున్నామా? కొందరినే ప్రేమించగలుగుతున్నామా? ఆ ప్రేమ అనేది ఉందా? మనం దేశించేవారు, దూషించేవారు ఉన్నారే, మనం తిట్టేవారు ఉన్నారే, మనం పొగిడేవారినే ప్రేమిస్తున్నామా? అలాంటి ప్రేమను కలిగి ఉన్నామా? దయాళత్వము, కనికరము, కష్టాలు ఉన్నవారు, బాధలో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారిని దయ చూపించగలుగుతున్నామా? ఆశా నిగ్రహము, అనేకమైన ఆశలు ఎన్నో వస్తున్నాయి మనకు. ఫలాన్ని తీసుకోవాలా, ఫలాన్ని కొనుక్కోవాలా, ఫలానా స్థాయిలో ఫలానని ఎన్నో ఆశలు వస్తూనే ఉన్నాయి. నిగ్రహించుకోగలుగుతున్నావా? ఇందులో ఏది పోగొట్టుకున్నావు నీవు? ఆ ఇంటిలో నువ్వేం చేయాలంటే చీపురు తీసుకోవాలి. ఏమిటా చీపురు? ఎందుకు బైబిల్లో ఆ మాట కూడా రాయబడాలా? మిగతా గ్రంథాలు ప్రతిలాగా అర్థం కాదండి. రామాయణ చదువు, భారతం చదువు, పురాణాలు చదువు, ఏదైనా చదివితే ఈ విధానంగా మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ ఎంత లోతుగా ఒక్కొక్క చిన్న వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాస్తారంటే అందరికీ అర్థమయ్యే రీతిలో. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు ఒక సిస్టర్ ఉండేది. మాది కొంచెం లేటుగా 10:30కు పెట్టేవాళ్ళం. ఆ సిస్టర్ నర్సమ్మ, ఆమె నర్స్ పని చేస్తారు. మరి ఒంటరిగా ఉంటుంది, భర్త గల్ఫ్ కంట్రీలో ఉంటారు. ఆమె ఏం చేస్తుందంటే ఉదయాన్నే లేస్తుంది, 10:30 లోపల 11 గంటల లోపల 3 చర్చీలు తిరిగి వస్తుంది. ఎన్ని చర్చీలు? 3 చర్చీలు తిరిగి 4వది మన దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత వచ్చిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత నేను అడిగేవాడిని, అక్క నాకంటే చాలా పెద్దాన, మరి మీరు వచ్చారు, చాలా సంతోషము. మరి ఇక్కడ రాకముందు మీరు ముందు కొన్ని చర్చిలు పోతారు కదా, ఏమి నచ్చేవాళ్ళ అంటే, ఏమంత తమ్ముడు వాళ్ళ ముఖాలు, వాళ్ళ కేకలు అంత తప్ప నాకేం అర్థం కాదు అక్కడ, అందుకని ఆఖరికి ఇక్కడికి వస్తాను నేను అంట. కాబట్టి ప్రియులారా, మనము దేవునికి ఇంటిలోకి వచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడినప్పుడు చీపురు తీసుకోవాలి. ఏమిటా చీపురు? 119వ కీర్తన. యవనస్తులు చదవండి మాట. యవనస్తులు చదివితే కానీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ కూర్చున్న యవనస్తులు 119వ కీర్తన. ఆ చక్కని మాటను మీ కొరకై దేవుడు చక్కగా రాస్తూ వచ్చాడు. 9వ చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకొని. అప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలంట? మనము వాక్యాన్ని ఉపయోగించాలా. అది చీపురు అంటే. యవనస్తులో ఏమైపోయింది చెప్పండి? నడత ఏమైపోయింది? అశుద్ధమైపోయింది. మాట తీరు, చూపు తీరు, పని తీరు, వస్త్రాలు తీరు, రకరకాల విధానములు నేటి దినాల్లో భయంకరంగా. ప్రియమైన సోదరి సోదరులారా, ఎంత భయంకరంగా తయారు చేశారంటే నేడు క్రైస్తవ సంఘాన్ని. రాత్రి ఒక ఫారిన్లో జరిగే ఒక చర్చిని చూస్తూ వచ్చారు. లక్షలాది ప్రజలు, ఒక యవనస్తురాలు ప్రభు బైబిల్ పట్టుకొని వాక్యం అక్కడ నిలబడి పాడుతుంటే లక్షల కొలది నిలబడ్డారు. ఎలాగ నిలబడ్డారు తెలిసిన? హాఫ్ నేకెడ్, అనగా సగ వస్త్రాలే అక్కడ కనబడుతున్నాయి, సగ శరీరాలే కనబడుతున్నాయి,
సగం వస్త్రాలు కనబడుతుంటున్నాయి. అది వారు తప్పు కాదు. అది వారికి బోధించే ప్రవక్తలు కావాలి. అది ఫారిన్ కల్చర్. ఆ కల్చర్ మార్చేవాళ్ళు కావాలి. దేవుని వాక్యం వాళ్ళకి చూపించేవాళ్ళు కావాలి. వంశం గారు అమెరికా వెళ్ళిపోయినప్పుడు ఆయన మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ఆయన వచ్చి అడిగినాడంట, బ్రదర్ మిమ్మల్ని గురించి మేము చాలా గొప్పగా విన్నాం బ్రదర్, అయితే ఏంటి మీకు ఎంత ధనం కావాలో చెప్పండి, మీకు ఎలాంటి హాల్ అరేంజ్మెంట్ చెప్పండి, అంతా నేను మొత్తం చేస్తాను బ్రదర్. బక్సింగ్ నేను నాలాంటి వాడైతే బా ఎంత ఆనందం పడేవాడమో కదా. మంచి ఛాన్స్ దొరికింది రా డబ్బు కొట్టేసినాను. మంచి ఛాన్స్ దొరికింది. హాల్స్ ఫంక్షన్ హాల్స్ మంచిగా ఛాన్స్ దొరికింది. చాలా సంతోషపడేవాడిని. బక్సింగ్ గారు చెప్పిన మాట ఏం తెలిసిన, ఇండియన్స్ ఆర్ నాట్ పూర్ పీపుల్, వీఆర్ రిచ్ ఇన్ స్పిరిచువాలిటీ, యు ఆర్ రిచ్ ఇన్ ఫిజికల్ వేస్ అని అన్నాడు. మీరు భౌతికంగా ధనవంతులు, మేము ఆత్మీయంగా ధనవంతులు. ఎందుకు వచ్చాను తెలుసు అమెరికా? మీలో ఉన్న ఆత్మీయమైన పేదరికాన్ని తొలగించడానికి కొరకే నేను అమెరికా వచ్చాను. ఈనాడు మన బిడ్డలు ఎందుకు వెళ్తున్నారు అమెరికాకి? సాఫ్ట్వేర్ చదువుకొని 4 డబ్బులు సంపాదించుకొని ఇంకొక దీన్ని కొనుక్కోవడానికి, దీనికేగా మన బిడ్డలు అక్కడ పంపించుకుంటుంది. వీళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. దేవుని యొక్క ఏర్పడినది కాదు. ఏది ఎక్కడైతే లేదో అది నేర్పించడానికి మనం నేర్చుకోవాలి. మన బిడ్డకు నేర్పించాలి, వాళ్ళని పంపించాలా. అందరూ ఆశ్చర్యపోయాడు బక్సింగ్ గారికి. యు ఆర్ ఏ పూరెస్ట్ ఇన్ స్పిరిచువాలిటీ అని అన్నాడు. అమెరికన్సా, మీరందరూ కూడా ఆత్మీయులో ఎంతో పేదరికంలో ఉన్నారు. భౌతికంగా మీరు ధనవంతులుగా కనబడుతున్నారు. మేము భౌతికంగా పేదవాడిని, అయితే ఆత్మీయులు మేము బలవంతులమి. అది నేర్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పాడు. ఉన్నదా ఈ రోజున? ఆ భారం అనుకున్నదా? ఆ బాధ్యత మనకున్నదా? అందుకని మన సహోదరి రమా గారి యొక్క అబ్బాయి వాడు ఫోన్ చేసినాడు. పృథ్వీ మాట్లాడుతూ ఒక మాట చెప్పాను నేను, నువ్వు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలు కంటాను కాదు, నేను పంపించింది అక్కడికి. ఇక్కడ ఏమి నేర్చుకున్నావు, ఇక్కడ ఏమి చూసావు, ఇక్కడ అది చెప్పు వాళ్ళకి, అది నేర్పించు వాళ్ళకి. అందుకొరకు దేవుడు నేను అక్కడ తీసుకెళ్ళాడు. ప్రియమైన ఆ సోదరి సోదరులారా, మన బిడ్డలను మనం ప్రోత్సాహపరచాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదయం లేచిన వెంటనే ముందు మనం వాక్యం చదవాలి. వెంటనే బాబు బైబిల్ చదువుకున్నావంటరా, అమ్మాయి బైబిల్ చదువుకున్నావు నీవు, అప్పుడు నీ బిడ్డలు నీకు ఎంత క్షేమంగా ఉంటారో తెలిసిన, నీ బిడ్డలు నీకు ఎంత సంతోషకరంగా ఉంటారో తెలిసిన, నీ బిడ్డలు నీకు ఎంత సమాధానం ఇస్తారో తెలిసిన, నీ బిడ్డలు చూసినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో తెలిసిన. దేవుడు ఆ బిడ్డలు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే చీపురు తీసుకొని మొదలుపెట్టింది, చిమ్మట మొదలుపెట్టింది. ఇల్లు చిమ్ముతుంది, శుభ్రమవుతుంది. నాణ్యము కనబడేంత వరకు కూడా ఇల్లు చిమ్మాల్సిందే. వాక్యము మనం చదివినా, వాక్యాన్ని మనం విన్నా, వాక్యాన్ని బోధించినా, వాక్యాన్ని మనం అనుసరించినా ఎంతవరకు అంటే కొంతవరకు కాదు, ఆ పని పూర్తయ్యేంత వరకు మనం చిమ్ముతూనే రావాలా. మన ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు, అంకుల్ గారు మేము ఫలానా మీటింగ్స్ పెట్టుకోబోతున్నాము, మిమ్మల్ని గురించి చాలా సందర్భాలు వింటూ వచ్చాము, చాలామంది చెప్తూ వచ్చారు, మీరు తప్పనిసరిగా మా యొక్క గుడికి రావాల్సిందే అని ఫోన్ చేసినప్పుడు, అయ్యా నేను వృద్ధుడైపోయినాను రా, ఇన్ని గంటలు నేను ప్రయాణం చేయాలంటే నా వల్ల కాదు, నా కుమారుడు ఉన్నాడు మీకు సమీపంలోనే, మరి నేను ప్రార్థన చేసి పంపిస్తానులే అని చెప్పినా. ఎందుకు ఆ మాట నేను అనగలుగుతున్నాను అంటే, మనం చేయలేని పరిస్థితిలో మన బిడ్డలను తయారు చేయాలి. ప్రతి తండ్రి యొక్క బాధ్యత, ప్రతి తల్లి యొక్క బాధ్యత అది.
వారికి రోషము పౌరుషము ప్రభు కొరకై వారిని నింపాల. లోకస్తులు, బీటెక్లు, ఎంటెక్లు, డబ్బులు, ఆస్తులు అవన్నీ వారు కోరుకుంటారు. వాటన్నిటికంటే ఎక్కువగానే దేవుడు మనకిస్తాడు. మన బిడ్డలు ఎప్పుడు కూడా తక్కువ చేయడు ఆయన. మన పెద్దమ్మాయి మన మధ్యలోనే ఉంది. ఈరోజు ప్రేమతో వచ్చిన వాళ్ళందరూ కూడా స్వీట్ తీసుకొని వచ్చింది. మన డిఎస్ ఎగ్జామ్ జరిగిపోయింది, వందలాది మంది వెళ్ళారు. దాని కొరకై రకరకాలైనటువంటి ఇంటర్వ్యూస్ జరిగినాయి. ఎన్నో ఆటంకాల బిడ్డ కొరకు వచ్చినవి, సర్టిఫికేట్ల దగ్గర ఎన్నో ఆటంకాలు వచ్చినవి, ఆ తర్వాత ఎంఆర్ఓ దగ్గర ఎన్నో ఆటంకాలు వచ్చినవి. ప్రతి సందర్భంలో ప్రార్థన చేస్తూ వచ్చాము. అన్నిటిని దేవుడు ఫటాఫట్ చెల్లిస్తాడు. చివరికి సెలెక్ట్ అయిపోయింది, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది. ప్రభు కొరకై మనం రోషంగా నిలబడితే దేవుడు మన బిడ్డలను ఎన్నడూ విడిచిపెట్టడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, చీపురు తీసుకొని చిమ్మడం నేర్చుకోండి. ఇది దేవుని యొక్క సన్నిధి. ఇదేదో ఆషామాషిది కాదు, ఒక ఆచారయుక్తమైనటువంటి కాదు, డబ్బు కొరకు చేసే సేవ కాదు, పేరు ప్రఖ్యాత కొరకు చేసే సేవ కాదు. దేవుని యొక్క ఉద్యోగం తిరిగి రావాలి అనేది నా ఆశ. తిరిగి మరొక భగత్ సింగ్ గారు భూమి మీద ఎప్పుడు వస్తాడా అని ఎంతో ఆశపడుతున్నాను నేను. ఎందుకంటే నేటి సంఘాలన్నింటినీ చూసినప్పుడు ఎంతో బాధకరంగా కనబడుతున్నాయి. ఎంత బాధకరంగా కనబడుతున్నాయంటే భార్య భర్తలే స్టేజీ మీద వాళ్ళ గొప్పతనాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వారు నాట్యాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వారికి వాళ్ళే సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇంకెంత దౌర్భాగ్యమైన విషయం, ఎంత దౌర్భాగ్య విషయం అంటే ఆమెదో విలువైనటువంటి వస్త్రాలు వేసుకున్నది, ఆమెదో బంగారం పెట్టుకుందని కొంతమంది విమర్శిస్తున్నారు. కానీ ఆమె ఎంత గొప్పదో, ఆమె ఎలాంటి ఆత్మీయతదో నాకు తెలుసని భర్తే సపోర్ట్ చేస్తాను. ఇంకా సంఘమే చెప్పాలి, చెప్పండి మీరు. ఇలాంటి యొక్క దాని కొరకే భగత్ సింగ్ గారు ఎందుకు ఆయన సౌత్ ఇండియా ఎందుకు వచ్చాడు అంటే ఆయన ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా, ఏ సంఘంలో చూసినా కూడా మార్మన్స్ గురించి బోధించేది లేదు, పరిశుద్ధత గురించి బోధించేది లేదు, క్రమాన్ని గురించి బోధించేది లేదు. అందుకనే తల్లిని తండ్రిని విడిచిపెట్టేశారు, బంధువులు విడిచిపెట్టేశారు, భార్యను విడిచిపెట్టేశారు, ఉద్యోగాన్ని విడిచిపెట్టేశారు. ఒక గొప్ప ఉద్యోగాన్ని తీసుకొని వచ్చాడు. నేడు ప్రపంచంలో 30,000 కంటే ఎక్కువైన సంఘాలు స్థాపించాడు. ఆయన లేకపోయినప్పుడు కూడా సజీవంగుండి ఆయన మాటలు ప్రపంచంతో కూడా ఈనాడు వెళ్ళిపోతూ ఉంటున్నాయి. మన బిడ్డలకు మనము కేవలము భౌతికమైన వాటి కొరకే ఆశపడుతున్నాం, కానీ ఆత్మీయుని కొరకై ఆశపడటం లేదు. అందుకనే చిమ్మడం మొదలుపెట్టింది. నాణ్యం దొరికిందా లేదా? దొరికిందా? చిమ్మిన తర్వాత ఏం దొరికిందంట? పోగొట్టుకున్నటువంటి నాణ్యాన్ని తిరిగి ఆమె పొందుకున్నది. ఎవరైతే వాక్యానికి స్థానం ఇస్తారో, వాక్యానికి మొదటి స్థానం ఇస్తారో, దేవునికి మొదటి స్థానం ఇస్తారో, ఏది వాళ్ళు పోగొట్టుకోరు. శారీరకంగా పోగొట్టుకోరు, మానసికంగా పోగొట్టుకోరు, ఆత్మీయంగా పోగొట్టుకోరు, ఆరోగ్యము పోగొట్టుకోరు, ఆర్థికంగా పోగొట్టుకోరు. ఏ విధానంలో కూడా దేవుడు నేను తక్కువ స్థాయిలో ఏ నాడు కూడా నిన్ను ఉంచడు. రెండొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే చూద్దాం. ద్వితోపదేశ కాండము 28వ అధ్యాయం 1వ వచనం చదవయ్యా. ద్వితోపదేశ కాండం. ఏమ్మా, ఏమన్నా దేవుడు అబద్ధికుడు అనుకుంటున్నారా? దేవుడు అబద్ధికుడు అనుకున్నాడా? ఏమంటున్నాడు? దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా అంతవరకు చేస్తున్నాం, వింటున్నాం కదా. అది రెండోది ఏమన్నాడు? అనుసరించి నడిచిన యెడల నేను ఏ స్థాయిలో తీసుకెళ్తానన్నాడు? సమస్త జనముల కంటే ఉన్నతమైన స్థానం. అనగా ఒక నిజమైనటువంటి యొక్క క్రైస్తవుడు, ఒక నిజమైనటువంటి యొక్క నీతిపరుడైనటువంటి క్రైస్తవుడిని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు, కానీ తక్కువ స్థానంలో ఉంచడు. ఎప్పుడు కూడా మనం తక్కువ అనుకోవద్దు. చదువులోనైనా ఉద్యోగంలోనైనా ఏదైనా సరే, దేవా నన్ను ఇంత స్థాయిలోకి నువ్వు నన్ను నడిపిస్తున్నావయ్యా, నేను ఊహించిన స్థాయిలోకి నువ్వు నన్ను నడిపిస్తున్నావు. నీవు
ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఎక్కడ? నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటే, దానిని అనుసరిస్తే ఈ దీవెనలన్నీ నీకే, దీవెనలన్నీ నీకే. పట్టణంలోనూ, పొలములోనూ, పశువులలోనూ, నీ చదువులోనూ, ఉద్యోగములోనూ, ఏమి నువ్వు చేసినప్పటికి కూడా ప్రతి దానిని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన అబద్ధికుడు కాడు, ఆయన అబద్ధికుడు కాడు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, నేను దాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. నేను యెహోవాను కాదు. చాలామంది ఏమనుకుంటారు, కేవలం నేను యెహోవానే అని అనుకుంటాను. నేను యెహోవాను కాదు. మాట ఇచ్చి నెరవేర్చి స్థాపించగల పేరు తగినటువంటి వాడను కాబట్టి యెహోవా అని పేరు పెట్టుకున్నా. యెహోవా అంటే ఏమనుకున్నారు? ఆ పేరున అందరికీ ఉన్నదా? ఈ లోకంలో ఎవరికైనా ఉన్నదా? ఇంతమంది దేవుడు అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉన్నదా ఆ పేరు? మాట ఇచ్చాడు, దానిని స్థాపించాడు. దానిని ఏం చేస్తున్నాడు ఆయన? ఇశ్రాయేలు దేశం ఈనాడు గుర్తుగా ఉన్నది. 15 గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఇశ్రాయేలు మీదకి వ్యతిరేకమైపోతున్నాయి. ఇష్మాయిలు సంతతి వారు అందరూ కూడా మరి ఇజ్రాయెల్ కంట్రీకి నాడు వ్యతిరేకమైపోతున్నారు. చైనా, రష్యా ఇవి కూడా వ్యతిరేకమైపోతాయి. బైబిల్ చెప్తుంది, నేను కాదు. దానికి సపోర్టుగా అమెరికా వెళుతుంది. కానీ ఒకనొక రోజు వస్తే అమెరికా కూడా ఇశ్రాయేలు వ్యతిరేకమైపోతుంది. ఒకే ఒక ఇశ్రాయేలు నిలబడబోతుంది. ప్రపంచం అంతా ఒకవైపు ఉండబోతుంది. ఈ ప్రారంభ శ్రమలే. ఇప్పుడు దొరుకుతున్నది ఏదో అనుకోగాకండి, తమాష అనుకోగాకండి. నేను రాకమునుపు ప్రారంభ శ్రమలు ఇలాగా ఉంటాయి. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజు వచ్చి కొట్టుకుంటారు, సస్తారు. అయితే మీకు విడుదల సమీపమైనది. ధైర్యం తెచ్చుకోనండి, మెడుకోకుండండి, ప్రార్థన చేసుకునండి, నా రాకడ కొరకై కనిపెట్టమని చెప్పినాను. ప్రియమైన సోదరి సోదరులారా, అందుకని నాడు ఆయన యెహోవా అన్నాడు కాబట్టి ప్రపంచం అంతా ఇజ్రాయెలు వైపు చూస్తున్నది. అనగా ఈనాడు ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ వైపు ప్రపంచం అంతా కూడా చూస్తున్నది. ప్రతి దేశం కూడా అమెరికా వైపు ఎందుకు చూస్తున్నది? మరి ఇజ్రాయెల్ దేశం ఎందుకు చూస్తున్నదంటే, నేను మాట ఇచ్చి నెరవేర్చేవాడిని, స్థాపించేవాడిని, మాట తప్పనటువంటి వాడిని. అందుకని ఇప్పుడు మనం చదువుకున్న మాట, మీరు నా మాట వింటున్నారు కానీ ఏం కావాలి? మీరు ఆ మాట కొరకై మీరు నిలబడితే మిమ్మల్ని హెచ్చిస్తాను కానీ మిమ్మల్ని నేను తగ్గించాను. ఎంత గొప్ప విషయం తెలిసింది. మనందరికీ తెలుసు కదా, కాల్గేట్ అనేటటువంటి ఒక ఆయన ఒక సామాన్యమైనటువంటి వ్యాపారస్తుడు. ఈనాడు ప్రపంచంలో అంత గొప్ప ధనవంతులు అవడానికి కారణం ఏంటి? తన బైబిల్ చదువుతున్నప్పుడు ఒక మాట తనను పట్టుకుంది. మలాకీ పుస్తకంలో చదవండి, ఆ మాట ఏముందో. మలాకీ పుస్తకంలో ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా వింటము కాదు, దాన్ని చేసిన తర్వాత అప్పుడు మనం దాని విషయంలో మనం తెలుసుకుంటాం. మలాకీ 3:10 చదవండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకునేదండి. దాన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదాన్ని. చూసావా, ఇది పట్టుకుంది ఆయన్ని. కోల్గేట్ అనేటువంటి ఆయన కంపెనీ, ఆయన ఈ వాక్యం పట్టుకుంది. ఏ వాక్యం పట్టుకుంది? పట్టజాలనంత దీవెనలు ఇస్తారంట అయ్యా అని చిన్న వ్యాపారము, సోపులు లేకపోతే రకరకాల పేస్టులు పెట్టి చిన్న వ్యాపారంగా ప్రారంభించి దానిలో ప్రభుకి వచ్చిన భాగం నమ్మకంగా ఇచ్చి ఆఖరికి ప్రభుకి 90% ఇచ్చి 10% తోటి ఈ రోజున ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా నిలబడ్డాడు. ఎందుకంటే ఆయన దేవుడు ఏం చెప్పాడు? ఇది చేసి నన్ను శోధించండి అని అన్నాడు. ప్రభు మామూలు మాట చెప్పలా, నన్ను అడగమని కూడా అడగలా. ఏమన్నాడు? మీరు ఇది చేసి నన్ను శోధించండి. అంటే ఏంటి?
ప్రభా నీకు ఇచ్చాను, ప్రభా నీకు ఇచ్చాను, ప్రభా మందిరానికి ఇచ్చాను, ప్రభా మందిరానికి ఇచ్చాను నన్ను అడుగు. ఆకాశ పట్టజాలంతా విస్తారమైన దీవెనలు మీ కొరకే ఇస్తాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మాట ఎప్పుడైతే మనము నెరవేరుస్తామో అప్పుడు ఆయన మనం అనుకున్న దానికంటే ఎక్కువైనటువంటి దీవెనలు మనకు ప్రభు ఇస్తాడు. మన బిడ్డలకి ఇస్తాడు, మన కుటుంబానికి కూడా ఇస్తాడు అక్కడ. అందుకనే ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనం తీసుకొని మన జీవితాల్లో దాన్ని శుభ్రపరచుకుంటూ ఉంటామో, హృదయాన్ని శుభ్రపరచుకుంటామో, శరీరాన్ని శుభ్రపరచుకుంటామో, మనసును శుభ్రపరచుకుంటామో, ఆత్మను శుభ్రపరచుకోవాలా. 4 స్థలాల్లో పనిచేస్తుంది ఆ వాక్యం. శరీరం మీద అనగా మనం పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరం, మన వస్త్రాధరణ, మన యొక్క అన్ని రకాలైనటువంటి విధానాలు. ఈనాడు కొంతమంది యవనస్తులు ఆ యొక్క సోషల్ మీడియాలో యవనస్తులైన వారు బైబిల్ తీసుకొని ఆడపిల్లలు వాక్యం చెప్తుంటే నాకు కన్నీళ్ళే వస్తున్నాయి. ఈ అమ్మాయిలకి భారం బాగున్నది, వాక్యం చెప్పాలనే భారం ఉన్నది, సేవ చేయాలనే భారం ఉంది, కానీ వీళ్ళని తప్పుడు మార్గాన్ని నడిపిస్తున్నారే. అది వారి తప్పు కాదు, వారి యవనస్తులు చేయాలని కోరిక వాళ్ళకి. వారిలో రివైవల్ రావాలి అంటే నేర్చుకున్న వాళ్ళు కావాలా, ఆ ప్రత్యక్షత కలిగిన వారు కావాలా, వాక్య అనుభవం కలిగిన వారు కావాలా. అందుకనే ప్రియులారా, శరీరం మీద పని చేయాలా, లోన ఆత్మ రగిలిపోతూ ఉండాలా. 4 మాటలు చెప్పి పంపించవచ్చు కదా మిమ్మల్ని. ఏదో వారానికి ఒకసారి నేను చెప్పొచ్చు కదా. ప్రతిరోజు నేను చెప్పకపోతే చాలా నా హృదయం అంతా కూడా ప్రభు ఆ రోజు ఏదో వేదన అయిపోతూ ఉంటాను. భోజనం కూడా చేయబుద్ధి పుట్టదు. నీ పని నువ్వు చేస్తున్నావా, వాక్యం అందిస్తున్నావా, ప్రజలకు చెప్తున్నావా నీ చేతనంత వరకు. నీ చేతగానే నేను చేయమని చెప్పడం వల్ల నీ చేతనంగా చెప్తున్నాను నేను. కాబట్టి ప్రియులారా, ఆత్మ రగులుతూ ఉండాలా, ఆత్మ రగులుతూ ఉండాలా. అప్పుడు నీ మనసు ఎట్లా ఉంటుంది తెలిసిన, ప్రశాంతంగా ఉంటుంది. లోక చింతలు మీ మీద ఉండవు, లోక భారం మీ మీద ఉండదు, లోక దిగులు మీ మీద ఉండదు. ప్రభు ప్రశాంతత ఇస్తాడు. అప్పుడు నువ్వు ఎక్కడ చేపెట్టినా కూడా దేవుడు దానిని వర్ధిల్లింపజేస్తాడు. ఎక్కడ నువ్వు చేపెట్టినా కూడా దేవుడు దాన్ని వర్ధిల్లింపజేస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మన ప్రభు చేస్తాడు. అందుకని ఆ స్త్రీ ఏం చేసింది చెప్పండి? వాక్యాన్ని తీసుకొని చిమ్ముకొని ఏమైంది? నాణ్యాన్ని తిరిగి పొందుకుంది. గొప్ప దైవజనుడు మరి అమెరికాలో చికాగో ప్రాంతంలో సేవ చేస్తున్నాడు. ఆయన ఉన్న స్థలంలో అనుకోకుండా మనకి ఈరోజు చూస్తున్నాం కదా, వాస్తవ విషయాలు నేను చెప్పేవన్నీ కూడా మంటలు రగులుకున్నాయి. ఇటు చూసినా కూడా తగలబడిపోతున్నాయి బిల్డింగ్లన్నీ కూడా. ఆయన బిల్డింగ్ కూడా తగలబడిపోతున్నది. తన భార్య ఉన్నది, బిడ్డలు ఉన్నారు, లోన ఎంతో డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి లోన. అంతా కూడా మొత్తము అగ్ని వచ్చేసింది. వెంటనే ఏం జరిగిందంటే వారిని బిడ్డలను తీసుకొని బైబిల్ను సంకలు పెట్టుకొని బయటికి పరిగెత్తేసేసాడు. లోనంతా కూడా కాలిపోతుంది మొత్తము. బయటకు వచ్చిన తర్వాత కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని ప్రభువును స్తుతిస్తున్నాడు. ప్రభువా, నేనేమీ పోగొట్టుకోలేదయ్యా, అంతా నేను కలిగి ఉన్నాను అని అన్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, ఏంటి పాస్టర్ గారు, ఇల్లంతా కాలిపోయింది కదా, నీకు ఏం పోగొట్టుకోలేదని మీరు అందరూ కలిసి ఎలాగ స్తుతిస్తున్నారు అని అన్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏం తెలిసిన, నా చేతిలో ఏమని తెలిసిన, దేవుని యొక్క వాక్యం అంటే దేవుడు, ఈ దేవుడు ఇదంతా ఇచ్చాడు, ఇల్లంతా కూడా. ఆ దేవుడే నాకున్న ఆస్తి అంతా ఇచ్చాడు, ఆ దేవుడే నాకు సమస్తమైనటువంటి వస్తువులు ఇచ్చాడు. అయితే ఆ దేవుడు నేను కలిగి ఉన్నాను, అవన్నీ పోతాయి, ఆ దేవుడు ఉన్నాడు, మళ్ళీ ఆ దేవుడు నాకు అన్ని ఇస్తాడు. అర్థమైందా? కానీ నా ప్రియమైన సోదరులారా, వాక్యానికి అంత విలువ ఇవ్వాలి, వాక్యానికి మనం అంత విలువ ఇవ్వాలి. అప్పుడు మనం ఏదీ పోగొట్టుకోము. ప్రభుకి వచ్చిన భాగంలో నమ్మకంగా ఉండాలా. ప్రభు మనల్ని ఎంత అభివృద్ధిపరుస్తారు. ఆఖరి ఒక్క మాట చదువుకొని ముగిస్తాము రండి. అక్కడ చదువుకున్న మాట ఏంటంటే,
ఇల్లు ఊడ్చిన తర్వాత నాణ్య గణిపోయిన తర్వాత ఏం చేసిందంట? అది దొరికినప్పుడు తన చిరుకత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకుని నా నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. చూడండి, ఇప్పుడు ఎందుకు ప్రభు చెప్పాడంటే ఇక్కడ ఆఖరి మాట ఏముందంటే అక్కడ బాగా అర్థం చేసుకోనండి. దొరికినప్పుడు తనలోకి ఏమొచ్చింది చెప్పండి? చాలామంది సంతోషం పోగొట్టుకుంటారు. భౌతికమైన వాటిని ఆశించే వారందరూ సంతోషం పోగొట్టుకుంటారు. అయితే ఆత్మీయంగా ఆశించేవారు ఎప్పుడు వారు సంతోషం పోగొట్టుకోరు. ఎందుకంటే ఆత్మీయతో పాటు కూడా అవి కూడా వస్తూ ఉంటాయి. ఆత్మీయతో పాటు కూడా అవి కూడా వస్తాయి. అందుకని ఏం చేశారంటే ఆ సంతోషాన్ని పట్టుకోలేక తిరుగు పడుకున్న వాళ్ళందరినీ పిలిచి నాతో కూడా మీరు సంతోషించండి, నేను పోగొట్టుకున్న దొరికింది అని చెప్తుందంటే ఏనాడైనా చెప్పేవా నువ్వు? నీ చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది నశించిపోతున్నారు, మన పేటలో ఎంతమంది నశించిపోతున్నారు. మనం ఆటోలో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా, వెనక్కి కూర్చున్నా, ముందు కూర్చున్నా, వెళుతున్నా ఎంతమంది వచ్చిపోతున్నారు. నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వస్తూనే ఉంటాను. ఏదో పాలు తీసుకొచ్చుకోవడానికి, కూరగాయలు తెచ్చుకోవడానికి, ఏదో ఒకటి తీసుకొచ్చుకోవడానికి వస్తూనే ఉంటాను. కానీ పత్రికలు తీసుకొని వస్తూనే ఉంటాను. ఎక్కడ అవకాశం ఉందో వారికి ఇస్తూనే వస్తాను. కొంతమంది అంటారు కుంటుకుంటూ వచ్చి ఎందుకయ్యా నీకు ఇప్పుడు కూడా వస్తా అంటారు నన్ను. అంటే తమాషా చేయాలని నన్ను. ప్రియులారా, ఆ హృదయంలో ఆ భారం అనేది ఉంటుంది. ఆ సంతోషం పట్టలేము మనం. ఇరుపరు వారందరూ చెప్పుకునేంత వరకు, వారందరితో మన సంతోషం పంచుకున్నంత వరకు. చూసారా ప్రియులారా, భౌతికమైన వాటి కొరకే మనం అంత సంతోషపడతామే, మరి ఆత్మీయ విషయాలు ఎంత సంతోషపడాలా? మనం ఆత్మీయ విషయాలు ఎంత సంతోషపడాలా? కొన్ని సంవత్సరాల కిందట ఒక వ్యక్తి జపాన్ నుంచి వచ్చాడు లండన్కి చదువుకోవడానికి. అతను నాస్తికుడు, దేవుడంటే ఇష్టపడాడు అక్కడ. అయితే అతను ఏం చదువుకోవడానికి వచ్చాడంటే డాక్టర్ కోర్స్ చదువుకోవడానికి వచ్చాడు. లండన్కి వచ్చాడు జపాన్ నుంచి డాక్టర్ కోర్స్ చదువుకోవడానికి. ఆ సమయంలో జరిగింది ఏంటంటే కొంతమంది యవనస్తులు ఆ యొక్క స్ట్రీట్స్లో ఉండి కర్రలు తీసుకొని మరి ఆడుకుంటూ తెలియకుండా ఇసిరేసినప్పటికీ దగ్గరున్నటువంటి ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి అద్దాలు పగిలిపోయినాయి. ఈ యవనస్తుల పిల్లలందరూ కూడా జాగ్రత్తగా వినండి, అందరూ పరారై వెళ్ళిపోయినారు. ఒక యవనస్తుడు, ఏ యవనస్తుడు యొక్క కర్ర ఆ కిటికీ పగిలిపోయిందో ఆ యవనస్తుడు కన్నీళ్లతోటి ఏడుస్తూ ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళేసేసి ఏం చేశాడు తెలిసిన? తలుపు కొట్టాడు. ఆయన వచ్చాడు. ఏంటి బాబు ఎందుకు వచ్చావంటే, అంకుల్ నన్ను క్షమించు, నేను అనుకోకుండా కర్ర ఇసిరేసినప్పటికీ అందులో కిటికీ పగిలిపోయింది, పొరపాటు అయిపోయింది అంకుల్ నన్ను క్షమించు అన్నాడు. ఇలాంటి పని రెండోసారి నువ్వు చేయొద్దు, సరే నేను క్షమించేయండి వెళ్ళిపో అని అన్నాడు. ఈ సంఘటన అక్కడున్న యవనస్తుడు డాక్టర్ చదువుకుంటున్నాడు చూసావా, అతను రోడ్డు మీద నుండి గమనిస్తున్నాడు. ఈ విషయం అంతా కూడా జపాన్ నుంచి వచ్చిన యవనస్తుడు గమనిస్తే ఆ తర్వాత ఆ యవనస్తుడి దగ్గరికి వచ్చాడు. ఆ యవనస్తుడు ఏమన్నాడు కృష్ణ, అందరూ కర్రలతో ఆడుకున్నారే, అందరూ వెళ్ళిపోయినారే, మరి నీ వెళ్ళేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు నువ్వు అలాగా పశ్చాత్తాపడుతున్నావు అని అన్నాడు. తను చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రభువుని అంగీకరించాను, ప్రభు నా హృదయంలో ఉన్నాడు, తప్పు నేను చేశాను, నన్ను క్షమించమని అడగకపోతే ప్రభు నన్ను క్షమించడు, అందుకొరకు నేను ఆయన క్షమాపణ కోరుకున్నాను. ఈ మాటలు అతని యొక్క హృదయంలో గుర్చబడ్డాయి. ఏ డాక్టర్ కోర్సుకు వచ్చాడో ఆ డాక్టర్ కోర్సు. తను ఏమన్నాడంటే, నేను ఇక్కడ డాక్టర్ కోర్స్ చేస్తూ నేను నాస్తికుడిని, ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్లో లేక లండన్లో ఉన్నటువంటి వీళ్ళందరూ చేసే తప్పులు, ఈ క్రైస్తవులు చేసే పొరపాట్లు, ఈ క్రైస్తవులు చేసే దొండమైన పనులన్నీ కూడా ఎండగట్టడానికి కొరకై నేను ఇక్కడ చదువుతున్నా.
వీళ్ళ తప్పులన్నీ కూడా బయటికి పట్టాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వాళ్ళ కొరకు ప్రతిరోజు కాసుకొని ఉండా. కానీ ఈరోజు నేను చూసిన తర్వాత క్రైస్తవులు ఇలాగా ఉంటారా? ఇంత యథార్థంగా ఉంటారా? ఇలాంటి వారు కూడా క్రైస్తవులు ఉంటారనే విషయం నాకు తెలియదు. నేను వాళ్ళు అడగలేదు, క్షమాపణ కోరమని చెప్పలేదు. నీ అంతటా నీ వెళ్ళేసేంత కార్యం చేసావు. నా హృదయం ఎంతో మార్పు చెందింది. కానీ ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అన్నాడు. ఆ యవనస్తుడు చిన్నవాడు, నాకు అంత అనుభవం లేదు, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు, దయచేసి ఆయన దగ్గరికి పోండి అని అన్నాడు. ఈ యవనస్తుడైన జపాన్ వ్యక్తి అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు అన్నాడు, అయ్యా మీరు నాస్తికులు కదా, ఎట్లా నా దగ్గరికి వచ్చారు అని అన్నాడు. అవునండి, ఒక యవనస్తుని యొక్క జీవితం చూసిన తర్వాత నా జీవితం మారింది. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే వచ్చాడు, నీ కొరకై మరణించాడు, నీ పాపాలు క్షమించడానికి వచ్చాడు. నువ్వు ప్రభుని క్షమాపణ కోరుకో, ప్రభు నిన్ను క్షమిస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడంటే ఆ యవనస్తుడు చక్కగా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రభువు తన హృదయాన్ని ఇచ్చేసి ఆ యొక్క లండన్లో తన యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క ఎంబీబీఎస్ డిగ్రీ తీసుకొని, మెడికల్ కాలేజ్ తీసుకొని, తన యొక్క జపాన్ ప్రాంతానికి వెళ్ళి ఒక హాస్పిటల్ స్థాపించి, అనేక మంది మిషనరీస్ని పిలిపించి, అనేక మంది డాక్టర్స్ని పిలిపించి, అనేక మంది నర్సెస్ పిలిపించేసి ప్రభు వాక్యాన్ని వ్యాపింపజేశారు. ఒక్క యవనస్తుడు ఎంతమందికి మాదిరికరంగా ఉన్నారో చూడండి. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు ఇంత భారంగా చెప్తున్నానంటే చివరి దినాల్లో ఉన్నాము. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాము. ఏది మన సొంతం కాదు. జీవిస్తామా ప్రభు కొరకే, మరణిస్తామా ప్రభు కొరకే. రండి ప్రార్థన చేసుకుందాం. అందరూ మేము మోకాళ్ళ మీద రండి, కళ్ళు మూసుకోనండి. ఒక నిమిషం మౌనంగా పరిశీలన చేసుకుందాం. ప్రభు నీతో మాట్లాడుంటే